మై సిన్సియర్ రిక్వెస్ట్, కాలేజ్కి వెళ్ళే ముందు ఒక్క ప్రాబ్లం తెలండి. అమ్మ నేను ఎప్పుడు వెళ్ళినా ఒక పర్సన్ గురించి షేర్ చేస్తాను, షేర్ చేసి నేను క్లాస్ ముగిస్తాను. చెప్పొచ్చా పర్సన్ గురించి? చెప్పొచ్చా? ఇంకో వ్యక్తి. ఎంతమంది ఇక్కడ రైతు ఫ్యామిలీ నుంచి ఉన్నారు? వెరీ గుడ్. అయితే రైతన్నలకు బాగా తెలుసు. రైతన్నలకి నేను ఈ మధ్య వేరే ఎడ్యుకేషన్ ఫెయిర్లో కానీ వేరే క్లాస్లో కూడా నేను షేర్ చేస్తుంటాను. ఈ అబ్బాయి నాకు ఇన్స్పిరేషన్, జేడి లక్ష్మీనారాయణకి కూడా సార్కి కూడా ఇన్స్పిరేషన్. ఆ అబ్బాయి మీ అందరికీ టీవీలో కూడా చూసిన వాళ్ళకైతే ఆ అబ్బాయి గురించి తెలుసు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థికి నేను కనెక్ట్ చేస్తూ క్లోజ్ చేస్తాను. ఏం తెలుసా, రైతులకు ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే పొలంలోకి వెళ్ళి పిచికారీ కొట్టినప్పుడల్లా, పురుగుల మందు స్ప్రే చేస్తాం కదా, స్ప్రే చేసినప్పుడల్లా మనకు కూడా ముక్కులోకి వెళ్తుందా వెళ్దా? ఎంత మీరు గుట్టగట్టుకున్నా ముక్కులోకి స్ప్రే వెళ్తుంది. వాళ్ళు ఒక రైతు వెళ్ళి పొలంలో స్ప్రే చేసి వచ్చి ఇంటికి వచ్చి డల్గా కూర్చొని బాగా ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో దగ్గుతూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు. వాడు సైకిల్ వేసుకొని నేరుగా కాలేజ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న డల్గా కూర్చున్నాడు. వీడు వచ్చి అడిగాడు, ఏమైంది నాన్న? ఎంత కష్టాలున్నా తండ్రి పిల్లలకు చెప్తాడా? చెప్పడు కదా. మనోడు ఏం చేశాడు, బలవంతంగా డాడీ ఏమేమి చెప్పంటే అప్పుడు బలవంతం అడిగేసరి చెప్పాడు, ఏం లేదురా పొలానికి వెళ్ళి పిచికారీ స్ప్రే చేస్తే అదంతా ముక్కులోకి వెళ్తుందంటే వెంటనే వీడు ఒక సమస్య అర్థం చేసుకున్నాడు. ఆ సమస్య ఏంటంటే రైతుకి ఇది సమస్య అని చెప్పి అర్థం చేసుకున్నాడు. ప్రాబ్లం ఐడెంటిఫై చేశాడు. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ దాకా? క్లియర్? ప్రాబ్లం ఐడెంటిఫై చేశాడు, కానీ సొల్యూషన్ తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలా ఆలోచిస్తూ ఉండి అప్పట్లో దాదాపుగా వే బ్యాక్, నేను చెప్పేది 10 to 15 years బ్యాక్, ఒక పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళిలో అందరూ పెళ్ళికి వెళ్తే ఎవరిని చూస్తారు? పెళ్ళికి వెళ్తే ఎవరిని చూస్తారు? నన్ను చూస్తారా? ఎవరిని చూస్తారు? పెళ్ళి కొడుకు ఎవరు? పంతులను ఎవరు చూస్తారా? పంతులతో మీకే సంబంధం? సరే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని చూస్తాం. కానీ వీడేం చేస్తారు తెలుసా, ఇప్పుడంటే ఈ కెమెరాలు ఇవన్నీ వచ్చాయి, అప్పట్లో ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా డ్రోన్ వచ్చింది తెలుసా మీకు? వాడు ఆ రోజు ఫస్ట్ టైం డ్రోన్ చూస్తూ ఇంకా పెళ్ళి వదిలేసి అందరిని వదిలేసి డ్రోన్ని నేరు కెమెరామెన్ వచ్చాడు. ఒరే నేను కొత్తగా డ్రోన్ కొనుక్కొని దిష్టి పెట్టబాకంటే, అనా లేదన్న నాకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పి అన్ని నుంచి వెళ్ళిపోయాడు. నేరుగా కేఎల్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అయ్యాడు. మీలాగే అందరూ వచ్చి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. నేను అన్ని కాలేజ్కి ఓరియంటేషన్కి వెళ్తాను. ఆ కాలేజ్లో వీడు వెళ్ళి నేరుగా ఫ్యాకల్టీ అందరూ ఉంటే, సార్ మీ కాలేజ్లో జాయిన్ అయింది నేను సర్టిఫికేట్ కోసం మాత్రం కాదు, నా దగ్గర ఒక సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలన్నాడు. వెంటనే అసలే టీచర్లకి బాగా ఆరాటపడే స్టూడెంట్స్ దొరికితే వదులుతారా? టీచర్లు వదలు. వాళ్ళకి దొరికిందే సందర్భం, మావా నువ్వు రా నీకే ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. టీచర్లు అందరూ వాడిని బాగా బలంగా పట్టుకొని 3 సంవత్సరాలు ఇంటికి కూడా వెళ్ళా. 3 సంవత్సరాలు సమ్మర్ వెకేషన్లో కూడా అక్కడే ఉన్నాడు. 3 సంవత్సరాలు ఇంటికి వెళ్ళా. 3 సంవత్సరాల తర్వాత ఊరు వెళ్ళాడు. రాక ఊరు వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. కానీ వీడేం చేశాడు తెలుసా, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రా పొలానికి వెళ్దాం అన్నాడు. అరే రాక ఊరు వచ్చే ఇంటికి రండి, లేదు నేను పొలానికి రా అని చెప్పి నేరుగా వాళ్ళ నాన్న పొలం దగ్గర రాగానే గట్టు దగ్గర కూర్చోబెట్టి నేరుగా బ్యాగ్లో నుంచి ఒక డ్రోన్ తీసి డ్రోన్కి ఒక 5 లీటర్ క్యాన్ ఫిక్స్ చేసి మొత్తం 2 ఎకరాల పొలం మొత్తం స్ప్రే చేశాడు. నాన్న ఇక్కడి నుంచి నీకే కాదు ఏ రైతుకి సమస్య రాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆ రోజు ఆ కొడుకు ఆ తండ్రికి ప్రమాణం చేశాడు. అయిపోయిందా? 4 సంవత్సరాలు బీటెక్ అయిపోయింది. తర్వాత ఉద్యోగం చేయకూడదని డిసైడ్ అయిపోయి తనకంటూ ఒక కంపెనీ స్టార్ట్ చేసి కేవలం మా నాన్న మా ఏరియాలో మాత్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే రైతులందరికీ ఇది సహాయంగా అందించాలని చెప్పి కంపెనీ స్టార్ట్ చేసి తన కింద బీటెక్ ఉద్యోగస్తులు పెట్టుకొని కంపెనీ రన్ చేస్తూ మొన్నే అమెరికా వాళ్ళు పిలిచి ఆ అబ్బాయి ఘనంగా సత్కరించారు. హీస్ నేమ్ ఇస్, అందరూ ఇంటి పేరు గర్వంగా చెప్పుకుంటారు. అతను ఏం చేశారు తెలుసా, నాకు ఇష్టమైన వృత్తి పేరుని ఇంటి పేరుగా మార్చుకుంటామని చెప్పి గోపీరాజా అనే పేరుని తీసేసి డ్రోన్ గోపీరాజాగా పేరు తెచ్చుకున్న ఆ అబ్బాయి నా ఇన్స్పిరేషన్, జేడీ సార్ కూడా ఇన్స్పిరేషన్ అండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఈ సక్సెస్ స్టోరీ. అర్థమైందా? ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, మీ ఇంటి పక్కల కానీ ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే ఒక్క ప్రాబ్లమ్ని తీసుకొని 4 సంవత్సరాలు చదవండి. మీకు ఎడ్యుకేషన్ డిగ్రీ వస్తుందో లేదో తెలియదు, కానీ అంతకు మించి లైఫ్ అయితే వస్తుంది. దట్ ఈస్ ద రియల్ కెరియర్ ప్లానింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్స్. మీరందరూ కాలేజ్ చదివి రేపటి రోజున ఉద్యోగం అనే అవకాశం మాత్రమే కాకుండా మీరు ఒక ఐడియాలజీతో వెళ్తే 4 సంవత్సరాలు యూ కెన్ క్రియేట్ వండర్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఏ ప్రాబ్లంతో వెళ్దాం అనుకున్నారు అదొక్కటి చేయండి.